నమస్తే కేఎస్ఆర్ 24 న్యూస్ స్వాగతం సుస్వాగతం. రాత్రిపూట కాంగ్రెస్ నాయకులు వృద్ధునని చూడకుండా దాడి చేయడం తగదు అని మాజీ ఎమ్మెల్యే నోముల భరత్ కుమార్. ప్రజాపాలన పేరుతో దౌర్జన్యాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ నాయకులు నిడమన్నూరు మండలం శాఖాపూర్ గ్రామ ప్రజావాణిలో నల్లగంత సోముల దరఖాస్తు చేసినందుకు వృద్ధునని చూడకుండా రాత్రిపూట వారిపై కాంగ్రెస్ నాయకులు దాడి చేయడం వలన వారి నివాసానికి వెళ్లి వారి పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే నోముల భరత్ కుమార్ తక్షణమే దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం చేయాలని సంబంధిత అధికారులతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే నోముల భరత్ కుమార్. చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్ కోసం కేఎస్ఆర్ 24 న్యూస్. అయితే గుంటు పడితేనే వీళ్ళు వస్తారన్న కోపం పెట్టి ఆయనకి చేతులు గుండు లేవద్దు ఆఫీసులో అయిన కాంచిగా అది గుంటు పెడితే కొట్టడం అనేది తప్పు కదా. కొట్టే ఆలోచన ఎందుకు రావాలి? వాళ్ళు ఉన్నది రోడ్డు మీద అడ్డంగా పెట్టారు. మనం అడిగినప్పుడు కొట్టడం ఎందుకు? చేస్తా సేవ సరే పంచాయతీ కాకముందుకే నానబుద్ధులు అనేవాడు మాకు సరే వస్తుంది మాకు వచ్చింది. ఈ ఉన్న పెద్ద మనుషులు ఏం చేస్తారు అనుకున్నాం, ఈ బజార్ వారికి ఇక్కడ చూసుకోవాలి కదా, ఇక్కడ చూసుకోకుండా నేనున్న ఇంటికాడికి వచ్చి ఫోటోలు తీసుకొని పోయి ఆడ పాతిళ్ళు మీరిద్దరు అన్నదమ్ములే కదా అని ఆడ ఉన్న రేకుల చెట్టు తీయమంటారు, బర్ర తీయమంటారు. అక్కడ ఎవరు చెప్తలేరు, మళ్ళీ మీరిద్దరు అన్నదమ్ములే కదా తీసేయాలని అంటారు. నేనేమంటున్నా, ఇక్కడ ఉన్న బజారు మీరు చూసుకోవాలి, నేనైతే రాలేదు కదా, మీరు వారికి చూసుకోవాలి, అంతేగాని నేను ఆడేందుకు తీస్తా అంటే మీరిద్దరు అన్నదమ్ములే తీయాలని అంటారు. అక్కడ నిన్ను ఇబ్బంది పెడుతుంది. ఇక్కడ అడిగినాను రోడ్ల మీద ఉంటాం, ఇక్కడ ఇబ్బంది పెడితే అక్కడ మిమ్మల్ని ఇబ్బంది పెడతాం అని చూస్తాం. సమస్యనే తీరడం అనేది ముఖ్యం. మనం కూడా అట్నే ఆలోచిస్తాం, సమస్య తీరాలనే చూస్తాం. కానీ ఈ సమస్య బదులు ఇప్పుడు పక్కన వాడిని ఇబ్బంది పెడతా, ఇప్పుడు నన్ను రోడ్ల మీద తీపించిన వాడికి ఇంట్లో పక్కన వేసుకున్న పక్కన తీపిస్తా అని అట్లా ఇబ్బంది పెట్టడం అనేది మంచి పద్ధతి కాదు. దాని మీద మాట్లాడతాం.